నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ విభాగం నందు డాక్టర్ అన్వర్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, జనరల్ సర్జరీ విభాగం నందు డాక్టర్ కె ఆనంద్ గౌడ్, సీనియర్ లాప్రోస్కోపిక్, లేజర్ అండ్ జనరల్ సర్జన్ డాక్టర్ టీను చందేష్ కోట్ల, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ఎఫ్ఐజేఆర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. నెఫ్రాలజీ విభాగం నందు డాక్టర్ టి అశ్వనీ దత్, ఎండి, డిఎం, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, డాక్టర్ అర్షిదా మొఘల్, కన్సల్టెంట్ పల్మనరీ అండ్ స్లీప్ మెడిసిన్, డాక్టర్ ఎంఈ సుబూర్ సెహరోజ్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ హెమటాలజిస్ట్, కేర్ హాస్పిటల్ హైదరాబాద్. పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆర్సీఎం చర్చ్ ఎదురుగా, వైరా రోడ్, ఖమ్మం. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ 10,300 బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్కి లేకపోతే సెక్రటేరియట్కి లేకపోతే వాళ్ళ ఇంటి వరకే పరిమితమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. మీడియాల ముంగట లేకపోతే బహిరంగ సభలలో అనేక హామీలు ఇస్తూ చెప్తాను తప్ప ఆ ఒక్క హామీ కూడా ఎక్కడ అమలు కాని పరిస్థితి కనపడతా ఉంది. ఈ ఖమ్మం జిల్లాలో నుంచి మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే పీడిఎస్ విద్యార్థి సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అదే విధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా 250 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలి. అదే విధంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, కళాశాలలు, డిగ్రీలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న భర్తీ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి. కానీ నిరుద్యోగులు మోసం చేస్తాను, ఇటు విద్యార్థులు మోసం చేస్తాను తప్ప వాళ్ళు బడా కార్పొరేట్ విద్యా సంస్థలకి లేకపోతే కంపెనీలకే కొమ్ము కాసి ఆస్తుల కోసమే లేకపోతే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసమే మొత్తం కూడా చేసిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన మాట ఏదైతుందో దాన్ని నిలబెట్టుకో. విద్యా ప్రైవేటీకరణ ఏదైతుందో దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని రద్దు చేయాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డి మీద ఉంది. అదే విధంగా ఈ ఖమ్మం జిల్లాల నుంచి జనరల్ యూనివర్సిటీని అడుగుతా ఉన్నాం. తక్షణం దాన్ని ప్రకటన చేయాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు కూడా విద్యా వ్యవస్థ మీద మీకు ఏదో ఒక మంచి అవగాహన పట్టు ఉన్నా కూడా తక్షణ విద్యారంగం మీద మాట్లాడండి. ఏదో లేకపోతే మాత్రం మీ ఇల్లును కూడా ముట్టడిస్తాం. అవసరమైతే మీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం.